నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంపై విస్తృత దర్యాప్తు. గడువులోపే నివేదిక ఇస్తామన్న కమిటీ, 3 అరెస్ట్. నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం. అనుమతుల కోసం వైఎస్ఆర్ AP1 పేరిట సింగిల్ విండో. పారిశ్రామికవేత్తల్ని వైకాపా తరిమేసిందన్న చంద్రబాబు. అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది తెలుగుదేశమేనని ప్రకటన. ప్రణబ్ ముఖర్జీకి కరోనా, కోలుకున్న యడియూరప్ప. దేశంలో మరో 62,000 కొత్త కేసులు, 1000 మరణాలు. రాజస్థాన్ రాజకీయాల్లో ఊహించని మలుపు. అధిష్టానంతో రాజీ దిశగా సచిన్ పైలట్ అడుగులు. సబ్మెరైన్ కేబుల్ వ్యవస్థను ప్రారంభించిన ప్రధాని. అండమాన్లో ఆధునిక జీవితానికిది ఆరంభమన్న మోదీ. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 7,665 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 80 మంది కరోనాతో మరణించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, కరోనా కేసుల వివరాలేంటి? జిల్లాల వారీగా పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 7,665 మందికి కరోనా పాజిటివ్ సోకినట్టుగా వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. గరిష్టంగా మళ్లీ హాట్స్పాట్ కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లా నిలుస్తోంది. వరుసగా చాలా రోజులుగా కూడా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక 1000 కంటే ఎక్కువ కేసులు 24 గంటల వ్యవధిలో నమోదవుతూనే ఉన్నాయి. ఆ ప్రాంతంలో హాట్స్పాట్ కేంద్రంగా నమోదైందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. అయితే జిల్లాల వారీగా చూస్తే కనుక అనంతపురం జిల్లాలో 631 కేసులు 24 గంటల వ్యవధిలో నమోదయ్యాయి. అలాగే చిత్తూరులో 479 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1235 పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. గుంటూరులో 621 మందికి, కడపలో 439 మందికి, కృష్ణా జిల్లాలో 146 మందికి, కర్నూలు జిల్లాలో 883 మందికి కరోనా పాజిటివ్ సోకింది 24 గంటల వ్యవధిలో. అలాగే నెల్లూరు జిల్లాలో 511 మందికి, ప్రకాశం జిల్లాలో 450 మందికి కరోనా పాజిటివ్ సోకింది. శ్రీకాకుళం జిల్లాలో 354 మందికి, అలాగే విశాఖపట్నంలో 620, విజయనగరంలో 574, పశ్చిమ గోదావరి జిల్లాలో 722 మందికి కరోనా పాజిటివ్ సోకింది 24 గంటల వ్యవధిలో. అయితే ప్రస్తుతం ఈ మొత్తంగా కలిపితే 7,665 మందికి కరోనా పాజిటివ్ 24 గంటల వ్యవధిలో సోకిందని ప్రభుత్వం తెలియజేసింది. అయితే గడిచిన 24 గంటల వ్యవధిలో 46,999 మందికి ఈ నిర్ధారణ పరీక్షలు చేశారు. విఆర్డిఎల్ ల్యాబ్స్ ద్వారా కానీ, అలాగే ట్రూనాట్ యంత్రాలు, నాకోల్ ద్వారా 22,668 మందికి, అలాగే ర్యాపిడ్ యాంటీజెన్ కిట్ల ద్వారా 24,331 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 7,665 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారని చెప్పి వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. అలాగే గడిచిన 24 గంటలు చూస్తే కనుక 80 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో 11 మంది, గుంటూరు జిల్లాలో 10 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది, అలాగే కడపలో 7, శ్రీకాకుళం జిల్లాలో 7, చిత్తూరులో 6 మృతి చెందారు. అలాగే కర్నూలు జిల్లాలో 6, అనంతపురం జిల్లాలో 5, నెల్లూరు జిల్లాలో 5 చొప్పున మృతి చెందారు. విశాఖపట్నంలో 5, విజయనగరంలో 5, తూర్పుగోదావరి జిల్లాలో 4 మృతి చెందినట్టుగా వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. దీంతో మరణాల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య రాష్ట్రంలో ఇప్పటివరకు 2,116 మంది మృతి చెందినట్టుగా వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. అలాగే కోవిడ్ కి సంబంధించిన కోవిడ్ పాజిటివ్ కేసులు కూడా 2,35,525 పెరిగింది. మొత్తంగా అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలోనే 32,938 కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి. అలాగే గుంటూరు జిల్లాలో కూడా 22,339 కేసులు, అనంతపురం జిల్లాలో 24,000 పైచిలు కేసులు, అలాగే విశాఖపట్నంలో కూడా 20,113 కేసులు నమోదైనట్టుగా వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. మొత్తంగా చూస్తే కనుక రాష్ట్రంలో ఇప్పటివరకు 2,35,525 మందికి కరోనా పాజిటివ్ సోకినట్టుగా వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. ఇంకా వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో 87,773 మంది ఇంకా చికిత్స పొందుతూ ఉన్నారు. అలాగే గడిచిన 24 గంటలు చూస్తే కనుక 6,924 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్టుగా ప్రభుత్వం తెలియజేసింది. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన కేసుల సంఖ్య కూడా 1,45,636గా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. మొత్తం
గడిచిన 24 గంటల్లో 46,000 పైచిలకు నిర్ధారణ పరీక్షలు చేస్తే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 25,34,304 నిర్ధారణ పరీక్షలు చేసినట్టుగా వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. మొత్తం ప్రస్తుతానికి టెస్ట్ పర్ మిలియన్ కూడా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఎక్కువ స్థాయిలో ఈ నిర్ధారణ పరీక్షలు చేస్తోందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. టెస్ట్ పర్ మిలియన్ చూస్తే కనుక ప్రతి 10 లక్షల జనాభాకి 47,459 మందికి వైద్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం తెలియజేసింది. దీంట్లో పాజిటివిటీ రేట్ కూడా చేస్తున్న నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వారిలో కూడా 9.29% మందికి ఈ కరోనా పాజిటివ్ నమోదవుతున్నట్టుగా వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. ధన్యవాదాలు ధనంజయ్. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకింది. ఆసుపత్రికి వెళ్లి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేసుకోగా పాజిటివ్ అని తేలినట్లు ప్రణబ్ ముఖర్జీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత వారం తనను కలిసిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. 84 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని వివిధ పార్టీలకు చెందిన నేతలు ఆకాంక్ష వ్యక్తం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నెల 2న పాజిటివ్ అని తేలడంతో ఆయన బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రావడంతో యడియూరప్ప డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే ట్వీట్ చేశారు. ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న ఫోటోను కూడా ట్యాగ్ చేశారు. కొన్ని రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండనున్నట్లు పేర్కొన్న యడియూరప్ప తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వారం రోజుల్లోనే కోవిడ్ నుంచి కోలుకోవడం విశేషం. దేశవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు దేశంలో మరో 62,064 కొత్త కేసులు సహా 1,007 కోవిడ్ మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వివిధ రాష్ట్రాలు వెల్లడిస్తున్న గణాంకాల ప్రకారం దేశంలో కరోనా బాధితుల సంఖ్య 22,18,000 దాటింది. మొత్తం 44,418 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15,39,000కు పైగా బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఒడిశాలో ఇవాళ మరో 1,500కు పైగా కొత్త కేసులు నమోదు కాగా బాధితుల సంఖ్య 47,455కు చేరింది. మరో 14 మంది చనిపోగా మృతుల సంఖ్య 286కు పెరిగింది. రాజస్థాన్లో కొత్తగా 598 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలగా వ్యాధిగ్రస్తుల సంఖ్య 53,000 దాటింది. రాజస్థాన్లో మొత్తం 795 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. పుదుచ్చేరిలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 5,000 దాటింది. ఇప్పటి వరకు 89 మంది చనిపోయారు. తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు 11,609 పరీక్షల ఫలితాలు వెలువడగా 1,256 మంది కోవిడ్ బారిన పడినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులతో తెలంగాణలో మొత్తం కోవిడ్ కేసులు 80,751కి పెరిగాయి. తెలంగాణలో కోవిడ్తో మరో 10 మంది చనిపోగా మృతుల సంఖ్య 637కు చేరింది. కోవిడ్ నుంచి కొత్తగా 1,587 మంది కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 57,586కు పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 22,528 యాక్టివ్ కేసులున్నాయి. కొత్త కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 389, ఆసిఫాబాద్ జిల్లాలో కొత్త కేసులు నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటి వరకు 6,24,840 కరోనా పరీక్షలు నిర్వహించగా ఫలితాలు వెలువడిన 24 గంటల్లో 11,000 మాత్రమే చేశారు. విజయవాడ కోవిడ్ కేంద్రంలో అగ్ని ప్రమాదంపై విచారణ చురుగ్గా సాగుతోంది. రమేష్ ఆసుపత్రులతో పాటు స్వర్ణ ప్యాలెస్లో విద్యుత్ అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు వేరువేరుగా తనిఖీలు చేశారు. ప్రమాదం జరిగిన విధానం, హోటల్లో పాటిస్తున్న నిబంధనలు, పడకల సంఖ్య, కరోనా బాధితుల నుంచి వసూలు చేసే ఫీజుల వివరాలు ఆరా తీశారు. అన్ని అంశాల్ని క్రోడీకరించి తయారు చేసే నివేదిక ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ అగ్ని ప్రమాదం కేసులో పోలీసులు 3 అరెస్టు చేశారు. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 బృందాలు విచారణ కొనసాగిస్తున్నాయి. అధికారులు బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఘటన జరిగిన హోటల్కు వెళ్లి విద్యుత్ అధికారులు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ఎటువైపు నుంచి మంటలు వ్యాపించాయనే విషయాలను పరిశీలించారు. అగ్ని ప్రమాదం జరిగిన సర్వర్ గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యుత్ తీగలు, ఫ్యూజులను చూశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కలిపి స్వర్ణ ప్యాలెస్ భవనం ఎత్తు, వైశాల్యాన్ని టేప్తో కొలిచి వివరాలు నమోదు చేసుకున్నారు.
భవనం ఎత్తు సుమారు 19 మీటర్లు ఉన్నట్లు నిర్ధారించారు. ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పేందుకు ఏర్పాటు చేసిన స్ప్రింకిల్స్, పొగను గుర్తించే పరికరాలను వినియోగంలో ఉంచలేదని అగ్నిమాపక అధికారులు గుర్తించారు. సర్వర్ రూంలో అగ్ని ప్రమాదంపై కారణాలను విశ్లేషించారు. హోటల్ 2వ ద్వారం ఎందుకు మూసేశారనే అంశాన్ని ఆరా తీశారు. అగ్ని ప్రమాద నివారణ చర్యలు ఎంతవరకు అమలు చేశారనే కోణంలోనూ వివరాలు సేకరించారు. జేసీ శివశంకర్ నేతృత్వంలోని కమిటీ కూడా ప్రమాదం జరిగిన 3 అంతస్తులను పరిశీలించింది. హోటల్లో భద్రతా ప్రమాణాలపై కమిటీ సభ్యులు ధ్యానచంద్, గీతాబాయ్, రమేష్ బాబు దృష్టి సారించారు. ఇక్కడ సేఫ్టీ నామ్స్ ఎలా ఉన్నాయి, అలాగే హాస్పిటల్కి సంబంధించి హాస్పిటల్కి మనకి ఈ కోవిడ్ ఆర్డర్స్ డిఫరెంట్ టైమ్స్లో ఇచ్చినవన్నీ కూడా ఇక్కడ కోవిడ్ కేర్ సెంటర్ వాళ్ళు ఫాలో అయ్యారా లేదా, డిశ్చార్జ్ మెకానిజం కానీ, మేనేజ్మెంట్ ప్రోటోకాల్ కానీ, అలాగే ఇక్కడ ట్రీట్మెంట్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అన్న ఒకటే ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏమో ఇక్కడ సేఫ్టీ పరంగా ఇప్పుడు ఇక్కడ హోటల్కి మనము కోవిడ్ కేర్ సెంటర్గా పర్మిషన్ ఇచ్చాం కాబట్టి సో ఇప్పుడు హోటల్కి సంబంధించి సేఫ్టీ నామ్స్ అవన్నీ కూడా ఫాలో అయ్యారా లేదా అన్నది రెండో ఆస్పెక్ట్. మూడో ఆస్పెక్ట్ ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఉన్న కారణాలు ఏంటన్నది స్టడీ చేయడానికి జాయింట్ కలెక్టర్ని చైర్మన్గా సబ్ కలెక్టర్ గారిని సో వీళ్ళందరితో కమిటీ వేయడం జరిగింది. ఇప్పుడు ప్రాథమికంగా మొత్తం పరిశీలించడం జరిగింది. 2 రోజుల్లో జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక బందర్ రోడ్లోని రమేష్ ఆసుపత్రుల ప్రధాన విభాగంతో పాటు మిగతా 3 బ్రాంచుల్లోనూ అధికారులు తనిఖీ సాగించారు. ఆసుపత్రి పరిధిలో ఎంతమంది కోవిడ్ బాధితులు ఉన్నారు, చికిత్స ఎలా జరుగుతోంది, ఫీజు వసూలు వంటి అంశాలపై సమాచారం సేకరించారు. రమేష్ హాస్పిటల్స్ నిర్వహణలోని ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లను కూడా పరిశీలించారు. రమేష్ హాస్పిటల్స్ బ్రాంచ్లన్నీ కూడా తనిఖీ చేస్తున్నాం. కొన్ని కీలక పత్రాలు కూడా లభించినాయి. కొన్ని హార్డ్ డిస్క్లు కూడా స్వాధీనం చేసుకుంటున్నాం. దీంట్లో మెయిన్గా ప్రధానంగా ఈ పేషెంట్స్ని ఎక్సెస్ పేషెంట్స్ని పెట్టి వీళ్ళ వైద్యం చేయటం, విపరీతమైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనీని పే చేయించుకోవడం, చాలా లక్షలాది రూపాయలు. ఆ బిల్స్ కూడా మెడికల్ బిల్స్ ఎంతెంత పెట్టారు అనేది కూడా మేము కొన్ని ఆధారాల కోసం సేకరిస్తున్నాం. ఇప్పుడు సుమారు ఒక 3 చోట్ల మా బృందాలు తనిఖీలు చేస్తున్నారు. అగ్ని ప్రమాదంపై రమేష్ ఆసుపత్రుల యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేంద్రంలో ఉన్న బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై శ్రద్ధ చూపామని, భవన నిర్వహణ బాధ్యత హోటల్ యాజమాన్యానిదేనని ఆసుపత్రి అధినేత డాక్టర్ పి. రమేష్ బాబు స్పష్టం చేశారు. ఈ హోటల్స్తో ఒప్పందం ఎట్లా అంటే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకునేటట్టు ఫెసిలిటీస్ కానీ అవన్నీ, అండ్ మెడికల్ సర్వీసెస్ మాత్రం మేము చూసుకునేటట్టు మేము అంగీకరించి సుమారుగా ఒక 200 పైగా పేషెంట్స్ని మోడరేట్ డిసీజ్ సివియర్లోకి వెళ్లకుండా వాళ్ళందరికీ కూడా స్వస్థత చేకూర్చి మేము డిశ్చార్జ్ చేయడం జరిగింది. మా సిబ్బంది చాలామంది దాదాపు 200 పైగా వాళ్ళు కొంచెం ఇన్ఫెక్షన్ సోకుతుందేమో అనేటటువంటి భయం ఉన్నప్పటికీ కూడా ఎంతోమంది ముందుకు వచ్చి మేము యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ విల్ డూ అని చేశారు. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 2020-23 సంవత్సరాలకు గాను ఈ పారిశ్రామిక విధానం అమల్లో ఉండనుంది. పారిశ్రామిక అనుమతుల్ని వేగంగా మంజూరు చేసేందుకు వైఎస్ఆర్ AP1 పేరిట సింగిల్ విండో కేంద్రాన్ని పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసింది. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాన్ని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ APIIC చైర్పర్సన్ రోజా విడుదల చేశారు. అన్ని ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి, పర్యావరణ పరంగా సుస్థిర ప్రగతి సాధన, నాణ్యత కలిగిన ఉపాధి కల్పన, జాతీయ స్థాయిలో తలసరి జీవీఏను అందుకోవడం లక్ష్యాలుగా పారిశ్రామిక విధానం పనిచేస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ విధానం ద్వారా పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల విస్తృత వినియోగానికి వీలు కలుగుతుందని పేర్కొంది. భారీ నుంచి సూక్ష్మ స్థాయి పరిశ్రమలకు సమాన అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది. కొత్త పరిశ్రమలకు వేగంగా అనుమతులు మంజూరు చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వైఎస్ఆర్ AP1 పేరిట సింగిల్ విండో కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఈ పాలసీలో ఇట్ ఈస్ నాట్ ఇన్సెంటివ్ డ్రివెన్, ఇట్ ఈస్ ఎంప్లాయ్మెంట్ డ్రివెన్. అంటే ఎంప్లాయ్మెంట్ డ్రివెన్ కూడా ఎలా ఏ విధంగా ఉందనంటే ద మోర్ హై క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యూ క్రియేట్, the more incentives you will be eligible to అనేది. Our students కానీ our children of Andhra Pradesh కానీ they should have this eligibility to get better jobs అనే ఆ సిస్టమ్ ద్వారా అందుకని మనం 75% తీసుకురావడం జరిగిందనమాట. ఫార్మా, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్ అండ్ ఆల్సో డిఫెన్స్ సెక్టర్. ఇవన్నీ కూడా we said these are going to be our major thrust areas for the next
3 years అని that is what the policy we decided in. Empowerment అనేది ముఖ్యంగా పెట్టుకొని creation of entrepreneurships is another step, and most important కూడా దీంతో పాటు we want to create the next level of workforce. So ఈ మూడు కలిపి we have created a basic guidelines for this industrial policy. పారిశ్రామిక జోన్లు లీజ్ కమ్ బైఅవుట్ ప్రాతిపదికన భూముల కేటాయింపు ఉంటుందని నూతన విధానంలో పరిశ్రమల శాఖ పొందుపరిచింది. పరిశ్రమల కోసం 45,000 ఎకరాల భూ బ్యాంకును సిద్ధం చేసినట్టు ఏపీఐఐసీ వెల్లడించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముఖ్యంగా మహిళలు వీళ్ళందరూ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి వైపు పరుగులు తీసేలాగా ఈ పాలసీ ఉంది. అండ్ ఒక మహిళగా నేను గర్వంగా చెప్పగలను, ఈరోజు మహిళా పారిశ్రామికవేత్తలకి ఎంతో సపోర్టివ్ గా ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. అయాచితంగా ఎవరికి లబ్ధి చేకూరే విధంగా ఇది లేదు. అండ్ అనవసరంగా రాయితీలు కూడా ఎవరికి ఇవ్వాలని లేదు. ఎవరైతే ఏ పరిశ్రమ అయితే సిన్సియారిటీ, పరిశ్రమ పెట్టుబడి, పరిశ్రమ కమిట్మెంట్ ఆధారంగా ఈ పరిశ్రమని ప్రోత్సహించేలాగా ఈ పాలసీ ఉందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏపీకి వచ్చే పరిశ్రమలకు అన్ని రకాలుగా చేయూతనిస్తామని, అనుమతుల నుంచి వాటి ఎగుమతుల వరకు ప్రోత్సాహం ఉంటుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. గ్రామ వార్డు సచివాలయాలకు వచ్చే ఫిర్యాదులను నిర్దేశిత గడువులో పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ మేరకు ఫిర్యాదు పరిష్కారానికి ఏర్పాటు చేసిన పీఎంయూ కాల్ సెంటర్ను సీఎం ప్రారంభించారు. మొదట 4 సర్వీసుల అమలును పర్యవేక్షించనున్న పీఎంయూ అక్టోబర్ నుంచి 543 సేవల అమలుపై దృష్టి సారించనుంది. సచివాలయాల్లో సామాజిక తనిఖీ మార్గదర్శకాలు విడుదల చేసిన సీఎం ప్రభుత్వ పథకాల వివరాలు, వాటి మార్గదర్శకాలను డిజిటల్ బోర్డుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ కేంద్రాల ఏర్పాటును కేంద్రం అంగీకరించదని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఇక రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు షెడ్యూల్ ప్రకటించాలని అధికారులకు జగన్ నిర్దేశించారు. తెదేపా హయాంలో 13 జిల్లాల అభివృద్ధికి చాలా చేశామన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు గత 14 నెలల్లో ఏ జిల్లాకు ఏం చేశారో వైకాపా చెప్పగలదా అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. సమగ్రాభివృద్ధికి తెలుగుదేశం నాంది పలికిందని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్లామన్న ఆయన జిల్లాల వారీగా చేసిన అభివృద్ధిని వివరించారు. ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేది ప్రజలు గ్రహించాలని సూచించారు. ఏది నిజమైన అభివృద్ధి, ఏది నిజమైన విధ్వంసమో అంచనా వేసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సమగ్ర అభివృద్ధికి నాంది పలికాం తప్ప అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ముందుకు పోయాం. ఒకప్పుడు రాజధాని కర్నూలులో వచ్చిందనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా మా ప్రాంతం అభివృద్ధికి కావాలనే కోరిక ప్రగాఢంగా ఉంది. ట్రిపుల్ ఐటీ, ఉర్దూ యూనివర్సిటీ, ఎయిర్పోర్టు, మెగా సీడ్ పార్క్, ఇంకో పక్క స్టేట్ క్యాన్సర్ సెంటర్ పెట్టాం. సోలార్ పార్క్ 1000 మెగావాట్స్ తో 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈరోజు ఉత్తరాంధ్ర విశాఖపట్నాన్ని ఫిన్టెక్ హబ్ గా తయారు చేయాలని అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. మిలీనియం టవర్స్ క్రియేట్ చేశాం. మెడికల్ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి మెడ్టెక్ పార్క్ తీసుకొచ్చాం. 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడికి శ్రీకారం చుట్టాం. ఎంఓయూలు చేశాం. కొన్ని వివిధ స్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేస్తే 32 లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. డేటా సెంటర్ 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, కొన్ని వేల మందికి ఉద్యోగాలు, నాలెడ్జ్ హబ్ కు శ్రీకారం. ఇలాంటి అనేక కార్యక్రమాలకు ఇక్కడ ముందుకు పోయి లూలు కన్వెన్షన్ సెంటర్ ముందుకు పోతే దాన్ని కూడా తరిమేసి ఈరోజు వాళ్ళు ఒకటే చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంక సత్యనా రామని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఎక్కడ తీసుకుపోయారు మీరు? నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. విభజన చట్టంలో ఉండే పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని చెప్పి ముందుకు పోయాం. అందులో కూడా 72% పూర్తి చేశాం. 2019కి పూర్తి చేయవలసిన ప్రాజెక్టు ఈరోజు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉందో మనమే చూస్తున్నాం. ముచ్చమర్రి రాయలసీమ ప్రాంతానికి ఒక జీవనాడిగా ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి అవి కూడా పూర్తి చేశాం. నేను అడుగుతున్నా, ఈరోజు అలాంటి ప్రాజెక్ట్ ని పూర్తి చేయకుండా ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు పెట్టి లేనిపోని గొడవలు పెట్టి ఈరోజు మీరు సాధించింది ఏంటో చెప్పమని అడుగుతున్నా. నేను ఆ రోజు దూరదృష్టితో ఆలోచించి కరోనా వస్తా ఉంటే జాగ్రత్తగా ఉండండి, ఒకసారి స్ప్రెడ్ అయిన తర్వాత ఈ వైరస్ మనం కంట్రోల్ చేయలేం, మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని నివారించమని నేను పదే చెప్తే నన్ను ఎగతాళి చేశారు.
ఏదైతే కరోనా వైరస్ వల్ల ఆంధ్రప్రదేశ్ లో దేశం కంటే 2 ఎక్కువ కేసులు వస్తున్నాయి. వెంటిలేటర్స్ లేకుండా, బెడ్స్ లేకుండా మనుషులు చనిపోతూ చాలా భయంకరమైన పరిస్థితి జరుగుతూ ఉంది. నిన్న కూడా ఒక యాక్సిడెంట్ మనం చూసాం. ఇలాంటివన్నీ కూడా ఉంటే కరోనా సెంటర్లో తిండి లేకుండా బయట వచ్చి గొడవ చేసే పరిస్థితి, రోడ్డు మీద వచ్చి గొడవ చేసే పరిస్థితి జరుగుతున్నాయి. మీకు ప్రాధాన్యత లేదు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. ఈరోజు నెంబర్ 1 రాష్ట్రం కాదు, నెంబర్ లాస్ట్ రాష్ట్రం అయ్యే పరిస్థితి తీసుకొచ్చాం. అదే నా ఆవేదన, అదే నా బాధ. ఆదాయం ఉంటే సంక్షేమ కార్యక్రమాలు పెడతాం, సంపద సృష్టిస్తే మళ్ళీ ఎకానమీ సస్టైనబిలిటీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అమరావతి తప్ప అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్ కాదు. అదే సమయంలో అధికార వికేంద్రీకరణ అంటే అభివృద్ధికి దోహదం చేయదు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ రావాలి. అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఈ రోజు ప్రజలందరికీ మరొక్కసారి అప్పీల్ చేస్తూ, నేను చెప్పే విషయాలన్నీ మీరు అధ్యయనం చేయండి. దేశంలోని మారుమూల ప్రాంతాలను సైతం ఢిల్లీతోనే కాకుండా హృదయాలతోనూ అనుసంధానించి ఆధునిక సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అండమాన్ నికోబార్కు మెరుగైన మొబైల్ అంతర్జాల సమాచార వ్యవస్థను అందించేందుకు ఏర్పాటు చేసిన సబ్మెరైన్ కేబుల్ వ్యవస్థను ప్రారంభించిన మోదీ ప్రజల జీవితాలను సులభతరం చేయాలన్న తమ సంకల్పానికి ఈ ప్రాజెక్టు ప్రతిబింబమని అన్నారు. ఈ ద్వీప ప్రాంతం కూడా ఇక నుంచి బయటి ప్రపంచంతో అనుసంధానం అవుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ సహా మరో 7 ద్వీపాలకు సముద్ర గర్భంలో 2312 కిలోమీటర్ల జలాంతర్గామి ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను ఏర్పాటు చేశారు. 1224 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ప్రధాని 2018 డిసెంబర్లో శంకుస్థాపన చేశారు. సముద్రంలోని ప్రతికూల పరిస్థితులు, తుపాన్లను సైతం తట్టుకుని నిర్ణీత సమయంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేశారని ప్రధాని ప్రశంసించారు. అండమాన్ ప్రజల జీవితంలో మార్పులు తీసుకురావడం సహా దీనివల్ల అక్కడి పర్యాటక రంగానికి కూడా ప్రోత్సాహం లభిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, బ్యాంకింగ్ సహా అక్కడి ప్రజలకు అనేక రంగాల్లో ఆధునిక సదుపాయాలు అందుతాయని అన్నారు. हमारा समर्पण रहा है देश के हर नागरिक, हर क्षेत्र की दिल्ली से और दिल से दोनों दूरियों को पाटा जाए. हमारा समर्पण रहा है कि देश के हर जन, हर क्षेत्र तक आधुनिक सुविधाएं पहुंचे और हर नागरिक का जीवन आसान बने. हमारा समर्पण रहा है कि राष्ट्र की सुरक्षा से जुड़े बॉर्डर एरिया और समुद्री सीमा पर बसे क्षेत्रों का तेजी से विकास हो. अंडमान निकोबार को बाकी देश और दुनिया से जोड़ने वाला ये ऑप्टिकल फाइबर प्रोजेक्ट ईज ऑफ लिविंग के प्रति हमारी प्रतिबद्धता का प्रतीक है. अब अंडमान निकोबार के लोगों को भी मोबाइल कनेक्टिविटी और तेज इंटरनेट की वही सस्ती और अच्छी सुविधाएं मिल पाएगी जिसके लिए आज पूरी दुनिया में भारत अग्रणी है. అసెంబ్లీ సమావేశాలు దగ్గర పడుతున్న వేళ రాజస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ తిరిగి సొంత గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సచిన్ పైలట్ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. పైలట్ వర్గం సైతం ఇదే తరహా ప్రకటన చేసింది. అధిష్టానం తమతో చర్చలు జరుపుతోందని, అన్ని సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిందని పైలట్ వర్గం చెబుతోంది. సచిన్ పైలట్, ఆయన వర్గంలోని 18 మంది ఎమ్మెల్యేలు అశోక్ గెహ్లోట్ సర్కారుకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుట ఎగురవేయడంలో రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం మొదలైంది. సచిన్ పైలట్ను వెనక్కి రప్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. అయినా సచిన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే ఆగస్టు 14న అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సచిన్ పైలట్ మనసు మార్చుకుని పార్టీలోకి పునరాగమనం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాజీ ఫార్ములా కుదిరినట్లు సమాచారం.
ఆదివారం జరిగిన రాజస్థాన్ కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీలో పైలట్ వర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి తీసుకోకూడదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే సీఎం అశోక్ గెహ్లోట్ మాత్రం పార్టీ అధిష్టానానికే తుది నిర్ణయం విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. అధిష్టానానికి క్షమాపణ చెప్పి అసెంబ్లీలో బలపరీక్షలో పార్టీకి అనుకూలంగా ఓటేస్తే వారిని క్షమించి తిరిగి తీసుకుంటామని సిడబ్ల్యూఎస్సీ సభ్యుడు ఒకరు తెలిపారు. సచిన్ పైలట్ కాంగ్రెస్ అధిష్టానం మధ్య మరికొన్ని సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తి ఆమె కుటుంబ సభ్యులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. రియా, ఆమె తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, సోదరుడు షబిక్ ఈడీ విచారణకు హాజరయ్యారు. రియా, సుశాంత్ సింగ్ రాజ్పుత్ల వ్యాపార మేనేజర్ శృతి మోదీని కూడా ఈడీ ప్రశ్నిస్తోంది. సుశాంత్ మృతి కేసులో మనీ లాండరింగ్కు సంబంధించిన లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ నలుగురి వాంగ్మూలాలను ఈడీ నమోదు చేసుకోనుంది. సుశాంత్ మరణం తర్వాత ఆయనతో తాను సహజీవనం చేసినట్లు రియా సుప్రీంకోర్టుకు తెలిపింది.